హలో అండి. ఈ వీడియోలో వచ్చేసరికి వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ గురించి మరియు ఫిబ్రవరి 1వ తారీఖున వికలాంగుల పెన్షనర్స్ అందరికీ పెన్షన్ వస్తుందా లేదా అనే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం వికలాంగుల పెన్షనర్స్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళందరినీ ఒకసారి రీచెకప్ అనేది చేయాలనుకుంటున్నారు. మన ఏపీలో సుమారుగా 7 లక్షల మంది వికలాంగుల పెన్షన్ అమౌంట్ అయితే తీసుకుంటున్నారు. వీరందరూ ఒక్కొక్కరు 6,000 రూపాయల పెన్షన్ అమౌంట్ అనేది తీసుకుంటున్నారు. ఈ 7 లక్షల మందికి ఇలా గవర్నమెంట్ నుంచి నోటీస్ అయితే పంపించడం జరుగుతుంది. ఈ నోటీస్ సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ లాగిన్కి అయితే పంపిస్తున్నారు. ప్రతి ఒక్క పెన్షనర్కి ఈ నోటీస్ అనేది కంపల్సరీ అందజేయాలి. నోటీస్లో వచ్చేసరికి డేటా ఏముంటుందంటే ప్రతి పెన్షనర్ ఏ తారీఖున హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకునే డేట్ ఉంటుంది, మరియు ఏ హాస్పిటల్లో తనకి చెకప్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఆ నోటీస్ తీసుకొని కంపల్సరీ మీరు హాస్పిటల్లో చెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. మెయిన్గా వికలాంగుల పెన్షన్స్ ఏమేమి ఉంటాయంటే లోకోమోటర్, కాళ్ళు లేదా చేతులు విరిగిపోయిన వాళ్ళకి, మెంటల్ రిటార్డేషన్ అండ్ మెంటల్ ఇల్నెస్, మైండ్ సరిగా లేని వాళ్ళకి, అండ్ చెవుడు ఉన్న వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి, ఈ 5 రకాల పెన్షనర్స్ అనేది డిజేబుల్డ్ పెన్షన్స్ కిందకు వస్తాయి. వీరందరూ 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు. వీళ్ళు కంపల్సరీ మీకు నోటీస్లో ఇచ్చిన హాస్పిటల్, మెయిన్గా డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ చెకప్ అనేది జరగనుంది. ప్రతిరోజు 25 నుంచి 30 మందికి చెకప్ అయితే జరగనుంది. మీకు ఇచ్చిన డేట్లో ప్రకారం మీరు ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్ అండ్ మీ సదరం సర్టిఫికేట్ ఇవి 2 తీసుకొని హాస్పిటల్కి వెళ్ళవలసి ఉంటుంది. మీకు ఇచ్చిన డేట్ రోజు కంపల్సరీ మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. ఒకవేళ అలా చేయించుకోనట్లయితే మీ పెన్షన్ అనేది హోల్డ్లో పెట్టే అవకాశం ఉంది. అలా పెన్షన్ హోల్డ్లో పెట్టినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ అనేది ఆగిపోతుంది. సో అందువల్ల కంపల్సరీ మీకు ఇచ్చిన డేట్న మీరు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ అయితే చేయించుకొని, మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే మీ పెన్షన్ మీకు వస్తుంది. ఒకవేళ మీరు ఇన్ఎలిజిబుల్ అయినట్లయితే మీకు నెక్స్ట్ మంత్ నుంచి పెన్షన్ అనేది రాదు. సో ఈ ఫిబ్రవరికి ఇంకా వెరిఫికేషన్ జరగలేదు కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖున డిజేబుల్ పెన్షనర్స్ అందరికీ పెన్షన్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.